హలో అండి, నేను మీ సుభాష్ బాబుని. ఈఎంఐస్ అండ్ ఎస్ఐపి ఏది బెటర్ అడుగుతూ ఉంటారు నన్ను ఇన్వెస్టర్ ఫ్రెండ్స్. ఈఎంఐ అంటే అప్పు తీసుకోవడం, ఎస్ఐపి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఈ డిఫరెన్స్ మీకు తెలుసు ఆబ్వియస్గా. ఈఎంఐ ఎక్కడ మనం వాడుకోవాలి? ఈఎంఐ తీసుకున్నాను, పెద్ద అసెట్ ఇల్లు కొనాలి, 2 కోట్లు పెట్టి ఇల్లు కొనాలి, అప్పుడు ఈఎంఐ తీసుకుని మనం ఈఎంఐలో ఇల్లు హోమ్ లోన్ తీసుకుని కట్టచ్చు. కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేదో ఎక్స్పెన్సివ్ ఫోన్ కొనుక్కోవాలి, దానికి ఎస్ఐపి చేసి మనం డబ్బు అక్యుములేట్ చేసుకుని కొనడంలో మీనింగ్ ఉంది, అర్థం ఉంది. అలా చేయగలిగితే ఐడియల్. ఎందుకంటే అల్టిమేట్గా ఈఎంఐ అంటే మనం కట్టే భారం కాన్స్టెంట్ మన మీద పడుతూనే ఉంటుంది. కట్టకపోతే పెనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. ప్రతి వ్యక్తికి ఒక 30-40% మాత్రమే వాళ్ళ శాలరీలో ఈఎంఐస్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఇబ్బంది, టైట్గా అయిపోతుంది పరిస్థితి. సో దేర్ఫోర్ ఈఎంఐ ఎస్ఐపి జాగ్రత్త లెక్క వేసి తీసుకోవాలి. డౌట్స్ ఉంటే అప్రోచ్ అవ్వండి. ఐల్ బి హ్యాపీ టు కన్విన్స్ అండ్ షేర్ విత్ యూ మై నాలెడ్జ్. సైనింగ్ ఆఫ్, సుభాష్ బాబు.